హృదయపూర్వకమైన వందనాలు. దేవుడికి ఇష్టంగా బ్రతకడం, లోకానుసారంగా బ్రతకడం అనేది దాని విషయంలో మాట్లాడుతున్నాం. అంటే మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా లేకపోతే దేవుడికి నచ్చేలాగా బ్రతుకుతున్నామా అనే ప్రశ్నతో నాది మొదలైంది. దేవుడు ఇష్టాలేంటి, మన ఇష్టాలేంటి? మన ఇష్టాలతో చెప్పుకుంటే ప్రతిరోజు సెల్ చూడాలి, ఆ ఇన్స్టా రీల్స్ చూడాలి, యూట్యూబ్లో ఏమైనా కొత్త వచ్చిన మూవీస్ చూడాలి, వెబ్ సిరీస్ చూడాలి. ఇవి మన ఇష్టాలు. ఎక్కడికైనా పోవాలి, ఏదో ఒకటి చేయాలి, ఏ అమ్మాయి వైపైనా చూడాలి. ఇవన్నీ క్యాజువల్గా ఇష్టాలు మన కోరికలు. వీడియోస్ చూడాలని, కామ కోరికలు, అశ్లీల దృశ్యాలు ఇవన్నీ చూడాలి. మీ లోపల ఈ సహజమైన కోరికలు ఇవి. వీటి నుంచి దేవుడు బయట తీసుకురావాలంటే దేవుడు తప్ప ఎవరు తీసుకురాలేరు. ఇవన్నీ మన ఇష్టాలు. వీటన్నిటిని చంపుకోవాలంటే చాలా కష్టం. ఏదో మందిరానికి వచ్చేటప్పుడు భక్తికరంగా అవన్నీ తీసేసి ఫోన్లలో ఇట్లాంటి ఏం లేకుండా వీడియోస్ అన్ని తీసేసి మంచి భక్తి పరంగా వచ్చి భక్తి అంటే బయట దాటంలోనే మన ఇష్టానుసారంగా బతకడం. ఎవరు చూస్తారు దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవన్నీ తర్వాత సంగతి, ఇవన్నీ అయ్యే పరిస్థితి లేదు. సరే, మందిరానికి వచ్చినా కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఇది ఎంతసేపు ప్రార్థన యవనస్తులకి నిజంగా ఇవే. అంటే నేను అనుభవించాను చెప్తున్నాను. ఏం భక్తులు నాయన, ఇవన్నీ ఎట్లా చేయాలా, ఎంతసేపు ఉండాలా? ఇప్పుడు ప్రార్థన అంటారు, ఎంతసేపు అయితే ఏంటో చికాకు, బయటికి వెళ్ళాలి, తిరగాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, చాలా ఉంటాయి. కానీ ప్రార్థనకు వచ్చేసరికి స్పీడ్గా అయిపోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఎంత టైం పాస్ చేసినా ఏం కాదు. ప్రార్థన ఒక 2-3 నిమిషాలు అయిపోవాలి. మిగతా ముచ్చట్లు మన ఇష్టానుసారంగా. అంటే ఎంతైనా సరే ఆ అవర్స్ ఎన్నైనా సరే ఏం కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళే రోజుల్లో ఈ అన్ని కోరికలతో మనకి ఇష్టానుసారంగా నడుచుకునే పరిస్థితుల్లో దేవుడి ఇష్టం ఏంటి, దేవుడి చిత్తం ఏంటి, దేవుడు ఏమని కోరుకుంటాడు, మనల్ని ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఈ లోకానికి రప్పించాడు, వీటి విషయంలో వెతకాలంటే చాలా కష్టం. వీటిని మనం ముందుకెళ్ళాలి, వీటిని అన్నింటినీ ఆలోచించాలంటే మన కోరికలన్నీ చచ్చిపోవాలి. ఫస్ట్ సినిమాలు చూడకూడదు, అడిగి తినకూడదు, ఎట్టుకోకూడదు, ఇష్టం ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు బైబిల్ చదవాలి. ఇవన్నీ మన కష్టం అనిపించే స్థాయి మనకు. అంటే అక్కడ అవన్నీ అలవాటై ఇటు ఒకటేసారి రావాలంటే చాలా కష్టమే. కానీ అవన్నీ తాత్కాలికమైన ఆనందం, జస్ట్ టైం పాస్, జస్ట్ అక్కడి వరకు, అక్కడ జస్ట్ కొద్దిసేపు, నెక్స్ట్ కొద్దిసేపు ఆ సినిమా చూసినంతసేపు, జస్ట్ ఆ వీడియో చూసినంతసేపు, జస్ట్ అమ్మాయితో టైం పాస్ చేసేసేపు, అంతే. కొద్దిసేపు ఆనందం కోసం మనం లైఫ్ అంతా వాటి మీదే ఫోకస్ పెట్టి ముందుకెళ్తా ఉంటాం. కానీ దేవుడు చూపించే శాశ్వతమైన ఆనందం. హల్లెలూయా. దేవుడు చూపించే శాశ్వతమైన ఆనందం, దాన్ని పొందుకోవాలని మనం. కానీ లోపల ఉంటుంది, ఒక భక్తి ఉండాలిరా, చేయాలిరా, ఎలా వెళ్ళాలిరా, దేవుడి కోసం బ్రతకాలి, అది ఉంటుంది. కానీ కొంచెం బయటికి వెళ్ళి లోకంలో కలవగానే వాళ్ళని వీళ్ళని చూడకపోయినా కథ ఎక్కడికి పోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మళ్ళీ మన ఇష్టానుసరైన జీవితం. అలా ఆ పరిస్థితిలో నుంచి దేవుడు ఈ రీతిగా తీసుకొచ్చాడు. మేము హైదరాబాద్ వెళ్ళి అంటే ఆ హైదరాబాద్ పరిస్థితి కొంతమందికి తెలుసు. కల్చర్ మొత్తం వేరుంటుంది. మా హాస్టల్లో ఉండే హాస్టలే ముందే లేడీస్ హాస్టల్, ఇటు బాయ్స్ హాస్టల్, అటు లేడీస్ హాస్టల్. మొత్తం చాలా మంది వచ్చి దింపుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం ముందే దింపేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ థియేటర్స్, అక్కడ షాపింగ్ మాల్స్, అక్కడ చాలా రకమైన కల్చర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటి చూడండి ఎవరికైనా యవనస్తులకి అట్రాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు కృపను బట్టి వీటన్నిటిపై చేయనిచ్చే దేవుడు. హైదరాబాద్ వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు, అసలు దేవుడు అయ్యగారి దగ్గరే ఉండాలి, అయ్యగారితో సహవాసం చేయాలి. ఈ సహవాసం పోతుంది, మళ్ళీ రాలేము. ఇప్పుడైనా కొంచెం భక్తిగా ఉంటున్నా, ఇంతమంది ఉన్నారు అనేసి మళ్ళీ అక్కడికి వెళ్తే ఎవరు చూడరు, ఎవరు ఉన్నారు చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. మన ఇష్టానుసారమే అప్పుడైతే ఇంకా పాపాలు పడిగే అవకాశాలు ఉంటాయి అనేసి చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ దేవుడి చిత్తం ఉంది కాబట్టి తీసుకెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది మా ఫ్రెండ్ ద్వారా ఒక చర్చికి వెళ్ళి అక్కడ బలపడటం, రాజ్ ప్రకాష్ పాల్ గారి దగ్గరికి వెళ్ళి
అయ్యగారితో కూడా మాట్లాడి ఆయన మంచి దైవజనుని అక్కడికి వెళ్ళండి ఏం కాదు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి కొంచెం బలపడటం. ఒక్కడిగా ప్రారంభించాను నేను ప్రార్థన. అసలు నా వల్ల ఏది కాదు. అందరూ రూమ్మేట్స్ ఉండేటోళ్ళు, ఒకరు 2 రూమ్స్ షేరింగ్. అందులో ఒక రూమ్కి వచ్చి 6 ఉండేటోళ్ళు, 2 రూమ్లు కలిపి. 6 షిఫ్ట్లు, అందరి ఒక్కొక్కటి షిఫ్ట్లు. ప్రార్థన చేసుకోవాలన్నా బైబిల్ చదువుకోవాలన్నా అంటే అయ్యేది కాదు. కానీ ఒక ఆశ అయితే ఉండేది, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వీళ్ళందరూ వెళ్ళిపోతే బాగుండు అనే ఒక లోపల నుంచి ప్రేరేపణ కలిగేది. కానీ వీళ్ళు షిఫ్ట్లు చేంజ్ కాకపోవడం వల్ల, వాళ్ళు అక్కడే ఉండి నా డ్యూటీ టైమ్స్కి వాళ్ళ డ్యూటీ టైమ్స్ సేమ్ అవ్వడం వల్ల కుదిరేది కాదు. వాళ్ళు సినిమాలు చూడడం, యూట్యూబ్స్లో వీడియోస్ చూడడం, వీటికి చూడడం, వాళ్ళు అట్లా చూసేసరికి అదే చూసినవా అన్నట్టు ఇట్లా చేసి నన్ను కూడా అలవాటు చేసి మళ్ళా నేను ఆదివారం వచ్చినప్పుడు శనివారం రోజు వెళ్ళాలా చర్చికి, ఇప్పుడు ఏందిరా లెగాల, ఇప్పుడు స్నానం చేయాలా, ఇవన్నీ చేయాలా అని ఒక రకమైన బద్ధకం. అసలు చర్చికి పోవాలనే ఆశ కూడా పుట్టేది కాదు. అంతగా వాళ్ళు ఆ రీల్స్ తోటి, వాటితోటి, ముచ్చట్లతోటి, వాటితో వెళ్ళిపోయారు, ముంచేశారు నేను. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రేరేపణ వల్లే లెగాలి, నువ్వు చర్చికి వెళ్ళాలి. నేనైతే బలవంతంగానే వెళ్ళా ఆ రోజు చర్చికి. బలవంతంగా వెళ్ళిన ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి ఈ రీతిగా నిలబెట్టాడంటే దేవుడు కృపే. ఆ దేవుడికి ఎంతో మహిమ కలుగును గాక. ఆ రోజు వెళ్ళి స్టార్ట్ చేయడం, మళ్ళా రూమ్కి రావడం, దేవుడు మాటలు రాసుకోవడం, ఏం చెప్పాడో దాన్ని రాసుకొని ధ్యానించడం, ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది నా భక్తి. అప్పుడు నేను ఒక్కడిగా, అందరూ ఇంకో నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళ షిఫ్ట్లు మారడం, నేనేమో జనరల్లో పడ్డ, వాళ్ళందరూ ఎటువంటి వెళ్ళిపోయి నేను ఒక్కడనే ఉండి ఏకాంతంగా కూర్చొని మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. అన్ని తలుపులు వేసేసి ప్రార్థన చేశాను. ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసేది ఏంటో దేవుడు చూస్తుంటాడు. అది మనం మైండ్లో పెట్టుకొని నడుచుకోవాలి. అక్కడ ఆ రోజు నేను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మా వాళ్ళు చూపించిన సినిమాలు అవన్నీ మళ్ళీ ఇంకోసారి చూడాలి, అవన్నీ ఓపెన్ చేయాలి, ఏంద్ర ప్రార్థన అనేవి వచ్చాయి థాట్స్. కానీ వాటన్నిటిపై దేవుడే జయమిచ్చి ముందుకు నడిపించాడు. లేదు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన శక్తులు నువ్వు పొందుకోవాలని ఒక ప్రేరేపణ లోపల నుంచి. అది ఎక్కువడంతో నేను మరలా దానికి లోబడి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ప్రార్థన ఒక్కడిగా చేస్తున్నాను, ఒక్కడిగా పోరాడలేను, అస్సలు నా వల్ల అయ్యేది కాదు. వాళ్ళు ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కలందరూ హిందూసే, ఎవరు కూడా క్రైస్తవులు కాదు. ఆ క్రైస్తవులు గారి మధ్యలో మనం ఉండి నిల్చోవాలంటే చాలా రిస్క్. మా కుటుంబం కూడా క్రైస్తవులు కాదు, నేను ఒక్కనే. వాళ్ళు ఫోన్ చేసినా అయ్యే మాటలు, వీళ్ళ దగ్గర ఉన్న అయ్యే మాటలు, దేవుడి మాటలు దొరికేటియే కాదు. దానివల్ల నేను ఊరికే అటుపోవడం, ఇటుపోవడం, మధ్యలో భక్తి అయ్యేది. అసలు నిలకడగా ఉండేది కాదు భక్తి. అట్లాంటి పరిస్థితుల్లో దేవా నాకు సపోర్టింగ్గా, నాకు సాటిని సహకారులు దయచేయి ప్రభా, యవనస్తులు లేవు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక బ్రదర్ని లేపాడు. ఆ బ్రదరు నేను ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళడం, వాళ్ళ రూమ్లో ప్రార్థన చేసుకోవడం, సహవాసంతో వెళ్ళడం, దేవుడి మాటలే మాట్లాడడం, దేవుడి గురించి ఎక్కువ థాట్స్గా వివరించడం, వాటన్ని గురించి పుంచడం వల్ల కొంచెం మేము బలపడ్డాం. అని నాకు ఒక సపోర్టింగ్ దొరికాడు. ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కొంచెం రాలేంలే, నా వల్ల కాదు చర్చికి అది ఇది అన్నా కూడా, లేదా నన్ను రావాల్సిందే అది ఇదని నేను బలవంతంగా తీసుకెళ్ళాక ఆ చర్చి మొత్తం అయిపోయాక థ్యాంక్ యూ బ్రదర్, నేను తీసుకొచ్చినందుకు ఎంతో బలపడ్డానే హక్ చేసుకునేవాళ్ళు. అట్లా ఒకరు పడిపోతా ఉంటే ఒక లెవెల్ ఎత్తడం, అట్లా సపోర్టింగ్గా నాకు ఆ బ్రదర్ తోడే నడిపించాడు. తర్వాత ఇద్దరు మమ్మల్ని ముగ్గురు చేశారు. ఆ లార్డ్ చర్చ్లో ప్రతి వారం ఆదివారం రోజు అందరూ ఒకరి చేతులు పట్టుకొని ఒకరు ప్రార్థన చేస్తాం. అన్న వేరే దగ్గర కూర్చున్నవాడు, నేను వేరే దగ్గర కూర్చున్నాను. అట్లా ఒక బ్రదర్ నాకు చేపట్టుకొని ప్రార్థన చేస్తామంటే ఆ బ్రదర్తో అట్లా మాటలు కలిసి ఇట్లా మేము ప్రేయర్ చేసుకున్నాం, బ్రదర్ మీరు కూడా అసలు బాగుంటుంది అనేసి ఆ బ్రదర్ రావడం, ఆ బ్రదర్కి ఇంకో బ్రదర్ తీసుకొని రావడం, అట్లా 6 అయ్యాము. ఇప్పటికీ 6 కలిసి ఒక రూమ్లో ప్రార్థన చేసుకోవడం, దేవుడి గురించే ధ్యానించినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యాలు ఒకరోజు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ సాక్ష్యాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడి చిత్తం అయితే తీసుకొని వస్తాం. వాళ్ళు సాక్ష్యాలు పంచుకోవడం. నేను నైట్ ఒక సినిమా చూడాలి, మీకు నిద్ర రాదు బ్రదర్, కానీ ఈ వారం ఒక నెల నుంచి మనం ప్రార్థన చేసుకొని బైబిల్ గురించి ధ్యానించడం వల్ల, దాని గురించి తెలుసుకోవడం వల్ల దేవుడు ఏంటో నాకు అర్థమైంది. ఫస్ట్ దేవుడు ఏంటో అర్థం కాదు, మనం ఏం చేయలేము ఈ లోకంలో.
దేవుడు ఏంటో అర్థం అవ్వాలి ఫస్ట్. ఆయన ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన ఎన్నిటికి సమర్థుడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మనల్ని సృష్టించాడు. అసలు దేని నిమిత్తం సృష్టించాడు ఇవన్నీ తెలవాలంటే దేవుళ్ళు బలపడాలి. దేవుడితో సహవాసం చేస్తే కానీ ఇవన్నీ అర్థం కాదు. లోకాలతో సహవాసం చేస్తే లోక విషయాలు అర్థమవుతాయి, దేవుడితో సహవాసం చేస్తే దేవుడి విషయాలు అర్థమవుతాయి. ఆ రీతిగానే దేవుడితో సహవాసం చేయడం వల్ల మాకు చాలా విషయాలు, కొన్ని తెలియని విషయాలతో అయ్యగారికి ఫోన్ చేసి పంచుకోవడం, వాటన్నిటికి వివరణ తెలుసుకోవడం, యూట్యూబ్లలో కూడా వాటి విషయమే సెర్చ్ చేయడం. మ్యాక్సిమం నాకు ఇన్స్టా స్టార్ట్ అయిన కానీ ఇన్స్టాగ్రామ్ లేదు, దేవుడి చిత్తం, దేవుడి కృపను అది. కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయాలంటే వాటి విషయం సెర్చ్ చేయడం, ఇంకో వాళ్ళకి వాటిని పంపించడం, అయ్యగారి సాక్ష్యాలు, వాక్యాలు వినడం, వీటిలో ద్వారా ముందుకెళ్తుండగా మళ్ళీ సమస్య. రూమ్స్లోకి ఇట్లా అందరూ అపార్ట్మెంట్, అది పెద్ద అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో మొత్తం ఫ్యామిలీసే ఉంటాం. బ్యాచులర్స్ ఉండేది మా అన్నోళ్ళు ఒక్కరే. ఆ అన్నోళ్ళ రూమ్లోకి వెళ్ళి మేము అందరూ 7 ఇట్లా వెళ్తూ వస్తూ ఉంటే అక్కడ ఉన్న బ్యాచులర్స్ అందరూ కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా అబ్బాయిలు అందరూ ఇట్లా వస్తున్నారు, రాకూడదు, అది ఇది అని మీరు వెళ్ళి కాల్ చేయాలి అనేసరికి అన్న చూద్దాం బ్రదర్, వేరే దగ్గర ఎక్కడైనా ప్రార్థన పెడదాం అనేసి అంటే 2 రోజులు స్టాప్ అయిపోయింది. ప్రతిరోజు జరిగే ప్రార్థన మళ్ళీ 2 రోజులు స్టాప్ అయ్యేసరికి మళ్ళీ వాటికి అట్రాక్షన్ అయ్యే అవకాశాలు వచ్చాయి. ఆత్మలు బలపడితేనే కానీ మళ్ళీ ముందుకు వెళ్ళాం. అదే కొంచెం సలాలు పడిపోతా ఉంటే మళ్ళీ వాటికి మన మానవ స్వభావం బట్టి మళ్ళీ తిరిగే అవకాశాలు చాలా ఉంటాయి. మళ్ళీ తగ్గిపోతుందని మళ్ళీ వేరే వాళ్ళ హాస్టల్లో పెట్టడం, అక్కడైతే అసలు కుదిరేది కాదు. హాస్టల్స్లో ఒకడు ముందుకు లోపలికి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, డ్యూటీకి రెడీ అవుతూ ఉంటాడు. ఆ స్థితిలో మనం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలంటే అందరూ అసలు కంఫర్టబుల్ ఉండేది కానీ మళ్ళీ మా హాస్టల్ గురించి అక్కడ ప్రార్థన చేయడం, అక్కడ ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా. అయినా సరే ప్రార్థన మాత్రం ఆపట్లేదు. దేవుడు మమ్మల్ని అట్లా నడిపిస్తున్నాడు. దేవుడి కృప ఇదంతా, దేవుడి శక్తి వల్లే ఎంత సాధ్యమవుతుంది. మా వల్ల, మా శక్తి వల్ల కాదు. మా వల్ల అయితే ఈ పాటికి అందరం కలిసి సినిమాకి వెళ్ళి, పబ్బులకి వెళ్ళి, వాటి వీటికి తిరిగేవాళ్ళం. డబ్బులు కూడా దేవుడి చిత్తమే, దేవుడి చిత్తంలోనే వాడబడాలి, ప్రతిదీ దేవుడి చిత్తంలోనే వాడబడాలి గట్టి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఒక రూమ్ విషయం కావాలి, మంచి రూమ్ దొరకాలి. ప్రతి నెల ఈ సంవత్సరం నుంచి అక్కడ ప్రార్థనలు జరగాలి. అయ్యగారి దైవజనులు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బలపరిచి అనేక మంది అక్కడ కూడుకుని ప్రార్థించాలి. ఆ హైదరాబాద్ ప్రాంతంలో ఒక సంఘం ఏర్పాటు చేయాలని ఆశ కలిగి ఉన్నాం. మీరందరూ వాటి విషయం ప్రార్థన చేయండి. ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, వాటన్నిటిపై దేవుడు విజయం ఇవ్వాలి. అందరూ యవనస్తులే. ఆ యవనస్తులలో మేము ఏ రీతిగా ఉన్నామంటే దేవుడి కృపే. క్రిస్మస్ ట్రీ అనేది ఏర్పాటు చేసాము మేము అక్కడ. అందరూ ఎవరు కూడా క్రైస్తవులను పిలవలేదు, అందరు ఎమ్మెల్యే. అందరికి ఒక్కొక్కటి చెప్పేటప్పుడు ముందు లిస్ట్ రాసుకొని వాళ్ళ పేర్లన్నీ రాసి వాళ్ళ గురించి ఒక 2 వారాల ముందు ప్రార్థన చేశాం. ప్రభువా, వీరు నీ చిత్తమైతేనే రావాలి ప్రభువా, వీరందరూ కఠినలు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రశ్న అన్నమాట. నేను మీకు మీ దగ్గరికి వస్తాను, కానీ మీరు మా దగ్గరికి కూడా రావాలి, మీరు ఇచ్చే ప్రసాదం మేము తింటాం, మీరు కూడా తినాలి అనే చాలా శోధనలు వచ్చాయి వాళ్ళకి పిలిచేటప్పుడు. కానీ దేవుడే వాటన్నిటిపై ఎలా వాళ్ళతో మాట్లాడాలి, ఎలా వాళ్ళతో నడుచుకోవాలని జ్ఞానం ఇచ్చి నడిపించాడు. కానీ ఎక్స్పెక్ట్ చేయడంలో వాళ్ళందరూ వచ్చారు. అసలు వీడు రాడు, వీడైతే అసలే రాడు, వీడు ఇంతసేపు ఫోన్ బంద్ చేసి ఉన్నాడు, వీడు ఇంతసేపు వింటాడో తెలియదు, అయ్యగారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడని ఒకడు. అట్లా చాలా మంది. కానీ పీస్ఫుల్గా, చాలా నెమ్మదిగా అందరూ సమాధానంగా విని వాటికి క్వశ్చన్స్, ఆన్సర్స్ అడిగి అయ్యగారిని వాటిని తెలుసుకొని మళ్ళీ ఆ ప్రార్థన అంత అయిపోయాక నాకు ఫోన్ చేసి కొంతమంది, అరే నా గురించి ప్రార్థన చేయరా, నాకు ఈ శోధన ఉంది, పలానా శోధన ఉంది, దీని నుంచి రాలేకపోతున్నానని ఒకడు. ఇంకోటి ఫోన్ చేసి, అరే నేను ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయిందిరా, ఆమె రావాలని ప్రార్థన చేయరా, ఆమె నాకు కావాలి, అది ఇదని వాడు. ఇంకా ఇంకొంతమంది, అరే మా అమ్మకు బాగాలేదురా, మా అమ్మ కోసం ప్రార్థన చేయాలని కొన్ని ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్ల ద్వారా దేవుడు వాటిలో కార్యం జరుగుతుందని నమ్మాను, విశ్వసించాను. ఇలా ప్రతిరోజు, ప్రతి నెల ఇట్లా జరుగుతూ ఉంటే వాళ్ళలో ఒక వాక్యం అనే విత్తనం విత్తపడుతుంది. అది ఫలించే అవకాశాలు ఉన్నాయి. దేవుడు కార్యం చేస్తారని, గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తారని నేను విశ్వాసంతో ముందడిగిస్తున్నాను. యవనస్తులుగా ఇలా ఈ రీతిగా ఉండడంటే మా బ్రదర్స్ కూడా
మాకెంతో సహకరించి ప్రతి విషయంలో బ్రదర్ ఇది చేయాలి, చేద్దాం అని ఎవరు కూడా కాదనకుండా చేద్దాం, వెళ్దాం, ఏం కాదు, చేసేద్దాం అనే స్టేజ్కి వచ్చారు. వాళ్ళు చాలా మంది ఎన్నో అట్రాక్ట్స్కి వాటి అన్నిటిని తెగొట్టుకొని ఈ రీతిగా నిలబడాలంటే దేవుడి కృపే. దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు. ఇంకా మేము పడిపోకుండా, ఏ వాటికి అట్రాక్షన్ పడకుండా, వీటి జోలికి వెళ్ళకుండా, ఎటు కూడా ఏ చీకటి జోలికి, ఏ అపవాది జోలికి, ఏ చిల్లకి క్రియలకు కూడా మేము అడుగు పెట్టకుండా దేవుడే మాకు కనిపించేలాగా మీరు మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం కూడా మేము అక్కడ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైతే సమస్య ఉంది ఎమ్మటే అయ్యగారు తెలియజేసి మాకు ఎమ్మటే వచ్చేస్తుంది మెసేజ్. మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే ఆ మెసేజ్ ఫస్ట్ చూసుకొని వాటిని రాసుకొని ఒక్కొక్కరు వారి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మేము కూడా చేస్తున్నాం. ఇక సంఘాన్ని విడిచిపెట్టాము కూడా, కానీ మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి గురించి ఫస్ట్ మాకు వచ్చిన ప్రార్థన చేశాక మా గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇది అక్కడ విషయాలు. మేము మా పోరాటాలు అవి మాకు ఒక రూమ్ కావాలి, రూమ్ కోసం వెళ్ళి అడిగాము కూడా. వాళ్ళైతే ఇట్లా ప్రతి వారం వచ్చి ప్రార్థన పెడతామంటే మేము ఏం కావాలంటే మీరు ఉండండి అంతే, మేమైతే ఈ ప్రార్థన పెట్టడానికి అయితే మాకు కుదరదని 2-3 అన్నారు. కానీ సమస్తము దేవుడికే సాధ్యం. ఈ చిన్న సాక్ష్యం, చిన్న మాటలు దేవుడు దీవించిన